లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉద్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఏ మంత్రరాజం శ్రీమానిని చిత్తరాజీవ పంజర రాజహంసీ ఏ మంత్రరాజము వామదేవ మునీంద్ర హృధ్యానగమ్యమౌ నిత్థ పదవీ ఏ మంత్రరాజము కామ సందోహ నిర్మూల కాలానల కీలరీతి ఏ మంత్రరాజము శ్రీమత్ ప్రభా సచ్చిదానంద కందైక తాన ఫణితి తారక బ్రహ్మ రాజీయ తత్వ చింతనారహస్య శృతి శిరోధారమౌ ఆ దివ్య మనోహర రామాభిధాన మంత్రరాజం జగముల మనచుగాక. పరమ పావనమైనటువంటి రామకథా రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. సర్వజీవ చైతన్య స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది రామాయణం. ఈ మాట అనటంలో నా ఉద్దేశం ఏంటంటే, జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైన అంశం ఒకటే చెప్పండి, ఈ ఒక్కటే చేయగలను నేను, ఇది ఒక్కటి చెప్పండి అని కనుక మనల్ని ఎవరన్నా అడిగినట్టయితే, లేదా మనం తెలుసుకోవాలి అనుకున్నట్టయితే, సనాతన ధర్మం ఒక్క మాటే చెప్పింది. దాని పేరు ధర్మము. ఈ ధర్మం అన్న ఒక్క మాటని చెప్పటానికి 24,000 శ్లోకాల గ్రంథం అవసరమైంది. అంత విస్తారంగా దాని గురించి చర్చించవలసి వచ్చింది. సాక్షాత్తు నారాయణుడు రాముడిగా రావటానికి గల ప్రధాన కారణం ధర్మాన్ని మనకి చెప్పటమే. అంటే ధర్మస్వరూపం అర్థం చేసుకోవటం ఎంత కష్టమో కూడా మనకు తెలుస్తోంది. ఈరోజు మన జీవితం సమస్యాత్మకంగా మారుతోంది, కష్టాలతో ఉంది. బయట ప్రపంచంలో అనేక సమస్యలు కనబడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి? భక్తి లేకపోవటమా, నీతి తప్పటమా? ఇలా ఆలోచిస్తూ పోతే వీటన్నిటి యొక్క ఒకే ఒక్క రూపమైనటువంటిది ధర్మము అన్న ఒక మాటని మనం విస్మరించటం. ధర్మం అన్న దాన్ని సరిగ్గా పాటించుకుంటూ వెళ్ళిన వాడికి, పెద్దలు చెప్పారుగా, ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది, నీకు కష్టాలు రాకుండా చేస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఒక కష్టంలో ఉన్నాను, ఒక బాధలో ఉన్నానంటే నేను ప్రశ్నించుకోవాల్సింది, నేనంతా ధర్మంగానే ఉన్నానా? నా ధర్మంలో ఎక్కడైనా లోటు వచ్చిందా? ఇది మనం గమనించుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన అంశమని రామాయణం మనకి చెప్తోంది. అయితే ఇది విన్నంత సులభమా? ధర్మమే పాటించామా అంటే ధర్మమేదో తెలిసేదెట్లా? ధర్మం పట్ల మనకున్నటువంటి అవగాహన చాలా సట్టలుగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రారంభం ఎందుకు చేసుకున్నామంటే, రామాయణంలో కనిపించిన ఇద్దరు ప్రధానమైన సోదరుల అంశాలు మనం ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి కుంభకర్ణుడు, విభీషణుడు, ఈ ఇద్దరికి సంబంధించిన చర్చ చాలా ప్రధానంగా ఉంటుంది. అన్నగారు చేసింది తప్పు అన్న విషయంలో ఇద్దరికీ ఒకటే క్లారిటీ ఉంది. ఈరోజు దాన్ని కూడా కొంత మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవగాహన కొంత ప్రత్యేకం కాబట్టి ఈరోజు కొద్ది సమయం దాని మీద కేటాయించుకోవటం మనకు అవసరం.
గత వారం మనం ముగించుకునేసరికి రావణాసురుడు యుద్ధంలో జరిగినటువంటి నష్టం మొత్తాన్ని సమీక్ష చేసుకుని ఇక ఈ యుద్ధం చేయటం అంత సులభం కాదు అనేటువంటి ఒక నిర్ధారణకి వచ్చిన వాడై తన తమ్ముడైనటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపటానికి తన వాళ్ళని పంపించాడు. కేవలం అంతకు 9 రోజుల క్రితమే జరిగినటువంటి సభలో పాల్గొన్నాడు కుంభకర్ణుడు. తర్వాత వెళ్ళి వాడి సహజ లక్షణమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడిని లేపడానికి పంపించాడు. వాడిని నిద్ర లేపారు. ఆ ప్రయత్నం అంతా ఎలా చేశారు, ఎంత కష్టమైంది వాడిని నిద్ర లేపటం, ఇదంతా గత వారం మనం చెప్పుకున్నాం. వాడి నిద్రలోంచి లేచాడు, అలంకరణ చేసుకున్నాడు, తినవలసిన తిండంతా పూర్తయింది, అన్నగారి దగ్గరికి వచ్చాడు. రాగానే రావణాసురుడు కుంభకర్ణుడికి చెప్పాడు, నువ్వు నిద్రలోకి వెళ్ళిన తర్వాత అనేక పరిణామాలు జరిగాయా, ఒక పెద్ద ప్రమాదం ఒకటి దాపురించింది అన్నాడు. ఈ విషయాన్ని మనం గత వారం ముగించేటప్పుడు చెప్పుకున్నవి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఏం చెప్తే కుంభకర్ణుడు వెంటనే రియాక్ట్ అవుతాడో ఆ పద్ధతిలో చెప్పి, రాముడు అనేవాడు వచ్చాడు, వానర సైన్యం మొత్తాన్ని వెంటబెట్టుకు వచ్చాడు, మన రాక్షస వంశం మొత్తాన్ని నాశనం చేసేస్తున్నాడు, మొత్తం లంకా నగరానికి వాళ్ళ ప్రమాదం వచ్చేసింది, మన ప్రధానమైన వీరులందరినీ సంహరిస్తున్నాడు వాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా నువ్వు పూనుకోక తప్పదు, మన లంకా నగరం అంతా నాశనం అయిపోతుందేమో నాకు అనిపిస్తోంది. నాకు నీ మీదున్న ప్రేమ లాంటితో నాకు బాగా తెలుసు, నిన్ను నేను ఎంత గౌరవిస్తానో కూడా నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంక నీ సాయం అవసరము. దేవాసుర సంగ్రామంలో నువ్వు అనేక సార్లు సాయం చేశావు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నీ సాయం అత్యంత ఆవశ్యకము, కాబట్టి నువ్వులే బయలుదేరు అని చెప్పాడు. ఈ మాటల యొక్క ధోరణిని గమనించలేనంత వాడేం కాదు కుంభకర్ణుడు, చాలా తెలివైనవాడు. ఇప్పుడు తన సాయం అవసరమైంది కాబట్టి ఇలా అడుగుతున్నాడని అర్థం చేసుకున్నాడు అని ముందు మొదలు పెట్టడమే గతంలో జరిగిన విషయం గురించి చెప్పాడు. ఇది కూడా మనం గత వారం చెప్పుకున్నాం. ఆ సమావేశం జరిగింది, ఆ సమావేశంలో నేనున్నాను. ఆ రోజు పెద్దలందరూ నీకు చెప్పారు, సీతమ్మని తిరిగి రాముడికి అప్పగించేయి, అదొకటే దారని చెప్పారు. నువ్వు వినలేదు. ఈరోజు నువ్వు చెప్తున్న కష్టం ఏదైతే ఉందో దానికి కారణం ఆ దోషమే కదా అంటూ రాజనీతికి సంబంధించిన విశేషాలన్నీ చెప్పాడు. కుంభకర్ణుడు చెప్పినటువంటి విశేషాలవన్నీ చెప్పి చివరిలో అన్నాడు, నువ్వు చేసిన దోషాలన్నీ ఈ స్థితికి తెచ్చాయి. నువ్వు మంత్రులని కొంతమంది పెట్టుకున్నావు నీకు సలహా ఇవ్వడం కోసం, చుట్టూ వాళ్ళంతా నీ భజన చేస్తున్న వాడు తప్ప నీ మంచి కోరుతున్నారని నాకు అనిపించట్లేదు. అసలు నీ మంచి కోరే వాళ్ళని నీ చుట్టుపక్కల ఎవరు నుంచుకున్నావు? ఒక్క విభీషణుడు ఉండేవాడు, అతన్ని పంపించేసావు. నీ మంచి కోరి చెప్పాడు. అతడు చెప్పినట్టుగా సీతమ్మను అప్పగించేస్తుంటే సమస్య ఉండేది కాదేమో, అదే సరైన మార్గం అని నాకు అనిపిస్తోంది. ఇంత మాట్లాడాడు. ఇక్కడ ఆగాం మనం. ఇప్పుడు కూడా ఇక్కడే ఆగాలి. ఎందుకంటే ఈ మాటలు వినగానే మనకు ఒక సందేహం వస్తుంది. అరే కరెక్ట్గానే చెప్పాడు కదా, ఇంత స్పష్టంగా నువ్వు చేసింది తప్పని చెప్పాడు. అన్నగారు వినలేదు, కానీ తన ధర్మం ఏమిటి, అన్నగారితో ఉండాలి, తన వారితో ఉండి వారిని రక్షించుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి చేశాడు. ఇప్పుడు కుంభకర్ణుడా విభీషణుడా అంటే తెలియకుండా మన మనసు కుంభకర్ణుడి వైపు మొగ్గు చూపుతుంది. ఎందుకంటే చేస్తుంది కరెక్ట్గా అనిపిస్తుంది మనకి. ఇది ధర్మం విషయంలో మనకు వచ్చేటువంటి పెద్ద కష్టం. పైకి ధర్మంలా కనబడుతుంది, కానీ జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇది మనకు అర్థం కావటం కష్టం కాబట్టే సరిగ్గా యుగం మారేసరికి మహాభారతం వచ్చింది. విస్తారమైన చర్చ అంతా ధర్మం గురించి చేశారు. అక్కడ కూడా చిట్ట చివరిలో మహాభారత యుద్ధం దగ్గరికి వచ్చేసరికి పెద్దవాళ్ళైన వాళ్ళందరూ, భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు అందరూ కూడా కౌరవుల వైపు నిలబడ్డారు. ఎందుకు? అది ధర్మం అనుకున్నారు వాళ్ళు. ధర్మమే చెయ్యాలని తెలిసిన పెద్దలు అది ధర్మం అనుకున్నారు. నేను ఆశ్రయించిన వాడు, నాకు ఆశ్రయం ఇచ్చిన వాడు కాబట్టి అని ఒక ఆయన అన్నాడు. ఈ వంశాన్ని కాపాడటం నా ధర్మం అని ఇంకొక ఆయన అన్నాడు. ఎవరి వాదనలు వారు చెప్పి అందరూ కౌరవ సైన్యం వైపు నిలబడ్డారు. ఇది మనకి తెలిసిన కథ. జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ చంపపెట్టు పెట్టినట్టు పెట్టాడు, ప్రతి వాళ్ళకి తెలియజెప్పాడు. ధర్మం విషయంలో చర్చ చాలా కష్టం కాబట్టే అర్జునుడికి భగవద్గీత బోధించాడు.
క్లైబ్యం మాస్మకమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. చంపపెట్టు లాంటి మాట చెప్పాడు. ఇలాంటి దీనమైన మాటలు, ఇలాంటి మీనింగ్లెస్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్పకు నువ్వు. ఇది నీకు తగినది కాదు సుమా. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ పాయింట్ పట్టుకోవాలి. మనిషికి వచ్చేటువంటి ప్రధానమైనది ఏమిటంటే నావాడు 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 అనేటువంటి ఆ మోహంలో చిక్కుకోవటం వల్ల ధర్మం నుంచి చ్యుతి జరుగుతుంది. ఇక్కడ ఎవరి తప్పు స్పష్టంగా తేల్చగలిగినటువంటి తెలివి, సామర్థ్యము, వివేకము ఉండి కూడా నావాడన్నటువంటి ఒకానొక భావనతో, ఒకానొక మోహానికి చిక్కుకుని కుంభకర్ణుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటో మనం విందాం. ఈ విషయం అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లుప్తంగా చెప్పుకున్నాం, ఇంకోవైపు కొంత ఎక్కువ సమయమే పెట్టినట్టు అనిపించినా ఇది చాలా ప్రధానమైన అంశం. ఇవాళ మన జీవితాలకి ఒకే ఒక్క మార్గదర్శక సూత్రమేమి? ధర్మమేనా? ఆ ధర్మం నేను చేశానో లేదా? ఫలితంతో నాకు ప్రమేయం లేదు సుమా. ధర్మం వైపు నేను ఉంటే చాలు, ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఈశ్వరుడు సంతోషించే ఏ పని నువ్వు చేసినా నీకు రక్షణ లభిస్తుంది. ఈ మాత్రం అవగాహన కనుక మనకు రామాయణం విన్నాక కలిగితే ఒక పెద్ద ప్రయోజనాన్ని మనకు మనం సాధించుకున్నట్టు లెక్క. ఈ ఒక్క విషయమే బేసిస్ గా పెట్టుకుని జీవితం మొత్తం గడిపేసేయచ్చు. అంత ప్రధానమైన విషయం. కాబట్టి కుంభకర్ణుడి విషయంలో స్పష్టంగా ఉండాలి మనం. ఇప్పుడు తర్వాత జరిగే సంభాషణలు కూడా కొంత జాగ్రత్తగా వింటే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మనకి. కుంభకర్ణుడు ఇలాంటి బోధనంతా చేశాడు కదా, చెయ్యగానే రావణాసుడు కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకుని కుంభకర్ణుడితో అంటున్నాడు, ఏమిటి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మన ఇద్దరిలో పెద్దవాడు ఎవరు? నేనా నువ్వా? అన్ని విధాలా నీకన్నా పెద్దవాడినైన నన్ను ఇప్పుడు నలుగురిలో నిలబెట్టి విమర్శిస్తున్నావు. జాగ్రత్తగా వినండి మీరు. నాకు గురువుగా, నాకు మంచి బోధించేవాడిగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మాట్లాడటానికి ఇదా సమయం? నువ్వు గతంలో చెప్పిన మాటల్ని నేను వినలేదు కాబట్టి నేను పెడచెవిని పెట్టానని నువ్వు నన్ను ఇప్పుడు ఎత్తి పొడుస్తున్నావు. నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు ఆ విషయాలు చర్చించి మనం నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉందా? అటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి గతం గురించి ఆలోచించడం మానేసి ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు ఏది అవసరమో అది నువ్వు చెయ్యాలి, అంతే. ఒకవేళ నేను నీతి తప్పాను అని నీ ఉద్దేశం అనుకో, నేను నీతి తప్పి చేసిన పనిని నువ్వు నీ పరాక్రమంతో సవరించు. అంటే నా తరపున యుద్ధం చేసి నాకు విజయం లభించేలా చెయ్యి. కష్టకాలంలో నాకు సాయం చేసి ఆదుకోవటమే ఇప్పుడు నీ ముందున్న కర్తవ్యం. ఈ మాటలు జాగ్రత్తగా విన్నారు కదా. ఇలా దారి తప్పిపోతాం మనం. రావణాసుడు ఎలా చెప్పాడు చూసారా? ఈ మాటల వెనకాల ఏముంది? నువ్వు చెప్పింది నాకు తెలుసు, అయినా చేయను. ఇప్పుడు నన్ను ఏమి క్వశ్చన్ చేయకు, నువ్వు తెలుసు నేను చేసేసా, నా వైపు ఉండు, నాతో తను సపోర్ట్ చేయి, అంతే. దీనికి లొంగిపోయాడు కుంభకర్ణుడు. అన్నగారికి తీవ్రమైన కోపం వచ్చిందని గ్రహించాడు. స్వరం మార్చాడు. ఇప్పటిదాకా చెప్పిన టోన్ మారిపోయింది. కొంచెం స్వీట్గా చెప్తున్నాడు మెత్తని స్వరంతో, ఓ రాజా, కోపం వదిలిపెట్టవయ్యా. నేనుండగా నీకు దిగులేంటి? నీకు దిగులక్కవా? మనసులో ఎలాంటి భయాన్ని పెట్టుకో. నేను బతికుండగా నీకు ఏ కష్టాన్ని రానివ్వను. ఆ రాముణ్ణి, వానర సైన్యాన్ని నాశనం చేసేస్తాను. నాకు నేనేదో చెప్పానన్నావు కదా, నువ్వు అన్నావు కదా, నీతో కొంచెం చదువుగా కొన్ని హితవాక్యాలు చెప్పాను. అక్కడ కూడా ఆ మాట అన్నాడు, నీకు హితమైన కొన్ని వాక్యాలు చెప్పాను. వదిలే. ఇక పైన నువ్వు నా పరాక్రమాన్ని చూస్తావు. హాయిగా విశ్రాంతి తీసుకో, హాయిగా తిను, హాయిగా పడుకో. నేను ఒక్కడి యుద్ధరంగంలోకి వెళ్తాను. రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి అందరినీ నాశనం చేసేస్తాను. విజయంతో తిరిగి వస్తాను. ఇది వాడు మాట్లాడిన మాట. అంటే ముందు చెప్పిన దానికి ఇప్పటికి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు చెప్పిన బోధంతా పక్కన పడేశాడు. అన్నగారు కోపం వచ్చింది అనగానే అన్నగారిని ప్లీజ్ చేసుకోవడం కోసం చెప్పాడు. ఈ స్వభావాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ధర్మాన్ని పాటించడం ఎంత కష్టమో.
వినదగునెవ్వరు చెప్పినా అని పెద్దలు చెప్పినటువంటి మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం పట్లే మనం నిష్ఠ ఉండాలి, చెదరకూడదు. అప్పుడు విజయం మన వైపు వస్తుంది. ఇది రామాయణం చెప్తున్నటువంటి ప్రధానమైన బోధ. ఎప్పుడైతే కుంభకర్ణుడు ఇలా మాట్లాడాడో, పక్కన రావణాసుడి యొక్క మంత్రుల్లో ఒకడున్నాడు, మహోదరుడు వాడి పేరు. వాడు అన్నాడు, కుంభకర్ణుడు చెప్తుంటే, ఆగవయ్యా ఆగు, నువ్వు ఇప్పుడే నిద్రలేచావు కదా, నీకు విషయాలు ఏం తెలియదు. నువ్వేమంటున్నావు? ఒక్కడివే వెళ్ళి యుద్ధం చేసి ఆ పరిస్థితి లేదు. రాముడు ఎదురుగా ఎవరూ నిలవలేరు. అందులో ఇప్పుడు రాముడు ఎలా ఉన్నాడు? క్రోధంతో ఉన్న సింహంలా ఉన్నాడు. ఒక్కడివే వెళ్ళి అతని కలవటము, అతని ఎదురు పట్టము అంటే నిద్రపోతున్న సర్పాన్ని లేపటం లాంటిది. కాబట్టి అలాంటి పని చేయకు. నువ్వు ఒక్కడివే వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు. మరి ఏమిటి ఉపాయం ఏమిటి అంటావా? మాయోపాయం ఉంది. అదే చెయ్యాలి. రాముడిని ఎదిరించడానికి మాయోపాయం ఒక్కటే సరి అయిన దారి. నేను ఒక ఉపాయం చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ముందు రాక్షసులు అందరిలో, మన వాళ్ళందరిలో ఒక చాటింపు వేయించాలి. ఏమని? నువ్వు, నేను, ఇంకో ముగ్గురు అందరం, ఒక 5 కలిసి వెళ్ళి రాముడి మీదకి యుద్ధానికి బయలుదేరాము అని చాటింపు వేయిద్దాం. మనందరం యుద్ధానికి బయలుదేరామని చెప్తాం. అలాగే వెళ్తాం కూడా. కానీ రాముడు ఖచ్చితంగా మనల్ని గట్టిగా కొడతాడు, సందేహం లేదు. తప్పించుకొచ్చేద్దాం. వచ్చి అతన్ని సంహరించాము అని ప్రకటించేద్దాం. వెళదాము, దెబ్బలు తిందాం, ఎలాగో తప్పదది, పరిగెత్తుకొచ్చేద్దాం, పారిపోయి వచ్చేద్దాం. వచ్చి ఇక్కడ ఏం ప్రకటిద్దాం? రాముడిని చంపేశాం, అయిపోయింది అని ప్రకటిద్దాం. రామలక్ష్మణులు లేరు, వారు సంహరింపబడ్డారు అని తెలిసిపోయి ఆ వార్త విన్నాక సీతమ్మ ఎలాగైనా రొంగిపోతుంది. మన రాజుగారు అడిగింది జరిగిపోతుంది. ఇది చేయవలసిన పని. ఇది చెప్పేవాడు. ఈ మాటలు వాడు చెప్తున్నంతసేపు కుంభకర్ణుడు మాట్లాడకుండా వెళ్ళాడు. ఒక నిమిషం మౌనంగా ఉండి రావణాసురుడు వైపు తిరిగి, ఇదిగో ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఎంతకాలంలో యుద్ధం చేశావు, వీళ్ళ వల్ల ఈ లాభం లేదు సుమా, వీళ్ళ సలహా వల్ల నువ్వు పాడైపోయావు అని చెప్పాడు. అని చెప్పగానే రావణాసుడు అర్థమైపోయింది, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నాడు. లేచాడు. వెంటనే లేదు, అతను భయస్థుడు, భయంగా ఉన్నాడు కాబట్టి, భయంతో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడాడు. అతని గురించి నువ్వు పట్టించుకోవద్దు, నీ సాహసం ఏమిటో నాకు తెలుసు, నువ్వు యుద్ధానికి బయలుదేరు అని చెప్పి మధ్యలో వారిద్దరి మధ్య గొడవ జరగకుండా సర్దేసి పంపించాడు. కుంభకర్ణుడు లేచాడు. తన దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద శూలాన్ని బయటికి తీశాడు. ఆ శూలం చూపించాడు. అన్న, ఇదిగో నా ఆయుధం, దీన్ని చూడు. ఇది కాలాయస కర్కశ శూలం, మహాభయంకరమైన ఆయుధం. దీన్ని చేత ధరించి నేను యుద్ధానికి బయలుదేరతాను, ఒక్కడిని వెళ్తాను అన్నాడు. అనగానే రావణుడు మళ్ళీ వారించాడు. వద్దు నాయనా, ఒక్కడివే వెళ్ళటం పెట్టుకోవద్దు. ఆ వానరుల యొక్క అల్లరి నీకు తెలియదు. వారు నువ్వు యుద్ధం చేస్తుంటే వాళ్ళని అడ్డుపడుతూ ఉంటారు. వాళ్ళని మన సైన్యం చూసుకుంటుంది, సైన్యాన్ని కూడా వెంట పెట్టుకెళ్ళు అని చెప్పాడు. సరే, కుంభకర్ణుడు అన్నగారికి నమస్కారం చేశాడు. వాడు ధర్మం తెలిసినవాడు. చక్కగా అన్నగారి చుట్టూ ప్రదక్షిణం చేశాడు, దండం పెట్టాడు, చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. ఒకసారి అన్నగారిని ఆలింగనం చేసుకున్నాడు. తన శూలాన్ని ధరించి యుద్ధానికి బయలుదేరాడు. ఎంతున్నాడు వాడు, భయంకరమైన శరీరంతో ఉన్నవాడు యుద్ధరంగంలోకి ప్రవేశించగానే వానర సైన్యంలో కల్లోలం వచ్చేసింది. అంత కలకలం మొదలైంది. భయంతో అసలు అంతటి అవతారాన్ని, అంతటి రూపాన్ని చూస్తేనే భయపడిపోయారు వాడు. అలా ఉన్నాడు వాడు. వానర సైన్యంలో ఉన్న మహావీరులైనటువంటి నలుడు, నీలుడు, ఇలాంటి వాళ్ళు కూడా కుంభకర్ణుడి యొక్క ఆకారం చూసి బెదిరిపోయి దూరంగా జరిగిపోతున్నారు, వెనక్కిపోతున్నారు. అప్పుడు యువరాజు అయిన అంగదుడు ముందుకొచ్చాడు. వాళ్ళందరూ చెదిరిపోతుంటే ఆపాడు. వాళ్ళని సమీకరించి ధైర్యం చెప్పాడు. మహావీరులారా, మీరేమిటి ఇలా కంగారు పడుతున్నారు? మీరు ఇలా కంగారు పడటం, పారిపోవటం ఏమి బాగోలేదు సుమా. ఎలాంటి వీరులయ్యా మీరు? మీ పుట్టుకలే అసాధారణమైనవి. అటువంటి మీరు యుద్ధరంగాన్ని వదిలి పారిపోతున్నారా? మీకు తగని పనిది. ఇప్పుడు మన ముందు కనబడుతున్న ఈ భయంకర రూపంతో ఉన్నాడే వీడు, ఇది మనల్ని భయపెడుతున్నటువంటి మిథ్యాస్వరూపం. మనకేం దీని గురించి బెంగక్కల. మనం ధైర్యంగా నిలబడితే వీడు మనం ఏమీ చేయలేడు. ఇప్పుడు మనం చూపించవలసింది ధైర్యమే.
కాబట్టి సిద్ధం కండి, ఆయుధాలు తీసుకోండి అని చెప్పి ఉత్సాహపరిచాడు. దాంతో వెళ్ళిపోతున్న వాళ్ళతో ఆగారు చాలా మంది. చేతిలో ఆయుధాలు, వాళ్ళ ఆయుధాలు అంటే ఏమిటి, పెద్ద పెద్ద చెట్లు పండరాళ్ళు తీసుకుని కుంభకర్ణుడి వైపు రావటం మొదలుపెట్టారు. తమ ఆయుధాలతోటి వాళ్ళ పద్ధతుల వాళ్ళు పెద్ద ఎత్తున దాడి చేశారు. బండరాళ్ళు వేశారు, చెట్లు వేశారు, కొట్టారు. ఏం చేసినా కుంభకర్ణుల్లో చలనం లేదు. కించిత్ కూడా వెనక్కి తగ్గలవాడు. అంతేకాదు, చేతికందిన వానరులని అదిమేస్తూ, కొంతమందిని మింగేస్తూ భయంకర యుద్ధం చేసేస్తున్నాడు. అప్పుడు అంగదుడు ఇది గమనించుకున్నాడు. గమనించుకుని ఒకటే మాట చెప్పాడు వానరులకి ధైర్యం చెప్పడం కోసం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీడు రామచంద్రమూర్తి ఎదుట పడనంత వరకే ఇలా జీవించుంటాడు. ఒక్కసారి రాముడి కళ్ళ పడ్డాడా ఇతని పని పూర్తయిపోయినట్టే. కాబట్టి భయపడకండి, భయపడకండి అని చెప్తున్నాడు. సరే, మళ్ళీ మొత్తం మీద యుద్ధం మొదలుపెట్టారు. ఇక మాటలు చెప్తే జరగదని చెప్పి అంగదుడు తన ఉన్న చోట నుంచి ఒకసారి గాల్లోకి ఎగిరి కుడి చేతిని బిగించి కుంభకర్ణుడు ఒక దెబ్బ కొట్టాడు. కొట్టిన దెబ్బకి కుంభకర్ణుడు మూర్ఛపోయాడు. దాంతో ఎంత గట్టి దెబ్బ కొట్టాడో తెలుస్తుంది మనకి. సరే, వాడు తట్టుకుని లేచాడు. అతడు మళ్ళీ అంగదుడి కొట్టాడు. అంగదుడికి స్పృహ తప్పింది. అంగదుడు పడిపోవటం చూశాడు సుగ్రీవుడు. చూసి ఒక పెద్ద పర్వత శిఖరాన్ని కదిపి పైకెత్తాడు. ఎత్తి తీసుకొచ్చి కుంభకర్ణుడి ఛాతి మీద కొట్టాడు. అయితే అంతటి కొండ శిఖరం కుంభకర్ణుని తాగ్గానే పొడి కింద పడిపోయింది. వాడికి ఏం కాలే, చిన్నపాటి గాయం కూడా అవ్వాలి. అప్పుడు కుంభకర్ణుడు తాను తెచ్చుకున్నటువంటి శూలాన్ని బయటికి తీశాడు. బయటకు తీసి దానిని మంత్రించి సుగ్రీవుడి మీద ప్రయోగించాడు. అక్కడెక్కడి నుంచో వేశాడు. మహావేగంతో ఆ మంత్రించబడ్డ స్వరం వచ్చేస్తోంది, సుగ్రీవుడి వైపు వస్తోంది. అందరూ దాని వంకే చూస్తున్నారు. అక్కడ ఒక చిత్రమైనటువంటి అంశం జరిగింది. అలా వస్తున్న ఆ శూలం మధ్యదారిలో కనబడకుండా పోయింది, మాయమైపోయింది. కుంభకర్ణుడితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది, ఇది కనిపించడం లేదే. వస్తుంది అనుకున్నారు, ఎక్కడుందో కనిపించట్లేదు. చూస్తున్నారు అందరూ. అప్పుడు గాల్లో ప్రత్యక్షమయ్యాడు హనుమస్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆయన వేగంగా వస్తున్న ఆ శూలాన్ని చేత్తో పట్టుకుని ఆపి తన తొడ మీద పెట్టి దాన్ని 2 ముక్కల కింద విరిచి అవతల పడేశాడు. కుంభకర్ణుడికి మతిపోయినంత పని అయింది. వానర వీరులంతా జయజయధ్వానాలు చేస్తున్నారు. వీడికేమో ఏం జరిగిందో అర్థం కాల. తన శూలాన్ని అంత సునాయాసంగా పట్టుకుని విరిచి అవతల పడేశాడు. తనేమో ఆయుధాన్ని నమ్ముకునే ఎంతసేపు ధైర్యంగా యుద్ధం చేశాడు. అంతటి పెద్ద ఆయుధాన్ని క్షణంలో విరిచి అవతల పడేశారు హనుమస్వామి. ఎప్పుడైతే తన ప్రధాన ఆయుధమైన శూలం నాశనం అయిపోయిందో వీడి కోపం తట్టుకోలేకపోయాడు. ఒక పెద్ద కొండ శిఖరాన్ని పెకలించి తీసుకొచ్చి సుగ్రీవుడితో కదా ఇందాక యుద్ధం మొదలుపెట్టింది, ఆ సుగ్రీవుడు కొట్టాడు. ఆ దెబ్బకి కింద పడి మూర్ఛపోయాడు సుగ్రీవుడు. ఎప్పుడైతే సుగ్రీవుడు మూర్ఛపోయాడో వెంటనే సుగ్రీవుడిని ఎత్తి భుజాన వేసుకుని, నేను ఇతన్ని కనుక బంధించేసి తీసుకెళ్ళిపోతే, ఎందుకంటే వాళ్ళ రాజు కదా, మాంధ్రంలో రాజు కాబట్టి సుగ్రీవుడు, ఇతన్ని కనుక తీసుకెళ్ళిపోతే యుద్ధం పూర్తయిపోయినట్టే. ఎందుకంటే రామలక్ష్మణులు ఇద్దరు ఇతన్ని నమ్ముకుని, అటు వానర సేనలు కావచ్చు, రామలక్ష్మణులు కావచ్చు, ఇతన్ని నమ్ముకుని వచ్చారు. ఇతన్ని పట్టుకు తీసుకెళ్ళిపోతే యుద్ధం పూర్తయిపోయినట్టే అని ప్రకటించాడు. సుగ్రీవుడిని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితిని గమనించారు హనుమస్వామి. ఇప్పుడు ఆయనకు చిత్రమైనటువంటి సమస్య వచ్చిందిట. ఏం చేయాలి ఇప్పుడు నేను? కుంభకర్ణుడేమో సుగ్రీవుడిని భుజం మీద వేసి తీసుకుపోతున్నాడు. వెళ్ళి సుగ్రీవుడిని కాపాడాలా? వానర వీరులు ఇక్కడ చెదిరిపోతున్నారు, వీళ్ళకి ధైర్యం చెప్పాలా? ఎందుకంటే రాజే బందీ అయిపోతే సైన్యం మొత్తం చెదిరిపోతుంది, కోటాను కోట్ల వానరంతా చల్లచెదరైపోతారు. కాబట్టి వీరిని కాపాడుకోవాలా, సుగ్రీవుని కాపాడాలా? అది ఆలోచించాడు. సామాన్యుడు కాదు కదా, బుద్ధిమతాం వరిష్టం, మర్చిపోకూడదు మనం. ఒక్క క్షణంలో నిర్ణయానికి వచ్చాడు. సుగ్రీవుడు కేవలం మూర్ఛపోయాడు, అతనికి ఏం అపాయం జరగదు. పైపచ్చి మహావీరుడు,
కాబట్టి తానే కుంభకర్ణుడి నుంచి తప్పించుకొచ్చేస్తాడు. ఈలోగా ఈ వానర సైన్యం యొక్క మనస్థైర్యాన్ని కూడగట్టాలి, వీళ్ళని యుద్ధోన్ముఖులుగా అట్టెపెట్టాలి మనం అనుకున్నాడు. వానర సైన్యం మొత్తాన్ని సమీకరించడం మొదలుపెట్టాడు. వాళ్ళకి ధైర్యం చెప్పడం ఆ పని పెట్టుకున్నాడు. ఈలోగా కుంభకర్ణుడు భుజం మీద సుగ్రీవుడు ఉన్నాడు కదా, వాడు లంకానగరంలో ప్రవేశించాడు. వాడు భుజం మీద సుగ్రీవుడు అలాగే ఉన్నాడు. అంత పెద్ద శరీరంతో వాడు లంకానగరంలో వెళ్ళిపోయాడు కుంభకర్ణుడు. రాక్షసులందరూ పూలు చల్లటం మొదలు పెట్టారు. ఓ సంబరాలు చేసుకుంటున్నారు. పూలు చల్లుతూ ఉంటే ఆ పూలు మీద పడి మీదకి వచ్చింది సుగ్రీవుడికి. వెనకొచ్చి చూస్తే ఎక్కడున్నాడు అని చూసుకున్నాడు. ఏదో కదిలే కొండ మీద ఉన్నట్టుగా ఉంది కుంభకర్ణుడు భుజం మీద ఉంటే. మెలకు తెచ్చుకున్నాడు. రేపు చూస్తే కుంభకర్ణుడు భుజం మీద తాను ఉన్నట్టుగా అది అర్థమైంది. వెంటనే లేచి కుంభకర్ణుడి మీద దాడి చేయటం మొదలుపెట్టాడు. ఎలా దాడి చేశాడంటే కుంభకర్ణుడి యొక్క ముక్కు చెవులు కొరికి పారేశాడు. ఆ బాధ తట్టుకోలేక కుంభకర్ణుడు భుజం మీద ఉన్న సుగ్రీవుడిని చేత్తో తీసి విసిరి నేలకేసి కొట్టాడు. అలా కొట్టగానే తను నేలకి తగిలేలోగానే సుగ్రీవుడు గాల్లోకి ఎగిరి ఒక్కసారిగా తిరిగి తన సైన్యం ఉన్న వైపు వచ్చి రామచంద్రమూర్తి పక్కన దిగాడు. సుగ్రీవుడు గాల్లోకి ఎగిరిపోవడం చూసిన కుంభకర్ణుడు మళ్ళీ వెనక్కి తిరిగి వానర సైన్యం వైపు రావడం మొదలుపెట్టాడు. అతను తిరిగి రావడం చూశారు వానర వీరులంతా వేలాదిగా అతని మీదకి దాడి చేసి అతని శరీర భాగాల మీదకి ఎక్కేశారు. అంతే. వాడు మహాకాయుడు. అంత పెద్ద విగ్రహం మీదకి వీళ్ళందరూ ఎక్కేసి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వేలాదిగా వానరులు వాడి శరీరాన్ని మొత్తం చుట్టుముట్టి గిల్లి గిచ్చి తీవ్రంగా దెబ్బతీశాడు. వాడు మొత్తం దులిపేసుకుంటున్నాడు. అంతే. వీళ్ళని చేతికి అందిన వాళ్ళందరికీ నోట్లో వేసేసుకుంటున్నాడు. వచ్చేస్తున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు యుద్ధరంగంలోకి. గమనించారు రామచంద్రమూర్తి. వెంటనే లేచి నిలబడి తన ధనస్సు తీసుకొచ్చి కుంభకర్ణుడు ముందు నిలబడ్డారు. చెప్పడిగా అంగదుడు రామచంద్రమూర్తి దృష్టిలో పడే వరకే వీడు జీవించుంటాడు. జరగబోతోంది. ఎప్పుడైతే రాముడు ధనస్సు ముందుకు వచ్చాడు, ధనస్సుతోటి వానర వీరులందరూ జయజయధ్వానాలు చేశారు. ఎలా ఉంది రాముడి చేతిలో ధనస్సు? ఒక మహాసర్పాన్ని పట్టుకున్నట్టుగా ఉందట. అటువంటి ధనస్సు పట్టుకుని రాముడు ముందుకు వచ్చాడు. వెనక లక్ష్మణుడు కూడా వచ్చాడు. వీళ్ళిద్దరిని చూశాడు కుంభకర్ణుడు. వెంటనే పెద్ద పెద్ద బండరాళ్ళను పెకిలించి వాళ్ళ మీద వేయటం మొదలుపెట్టాడు. అయితే వీళ్ళ మీద పడుతున్న రాళ్ళన్నింటినీ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా గాల్లో ఉండగానే బాణాలతో కొట్టిపారేశారు. మొత్తం భగ్నం అయిపోయాయి. అప్పుడు కుంభకర్ణుడు ఒక భయంకరమైన ఆయుధాన్ని పట్టుకున్నాడు. ముద్గరం అంటారు దాన్ని, గదా ఉంటుంది. అటువంటి ఆయుధాన్ని తీసి ఆ ముద్గర ఆయుధంతో రాముడు మీద దాడి చేశాడు. గమనించారు రామచంద్రమూర్తి. వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ ఆయుధాన్ని పట్టుకున్న చేతిని కూడా ఖండించి పారేశారు. ఆ ముద్గరం అంటే గదలా ఉంది కదా, అది పట్టుకున్న చేతిని ఖండించేసేపటికి ఆ చెయ్యి వచ్చి కింద పడింది. ఆ చెయ్యి అంతుందంటే దాని కింద పడి అనేక మంది వానరులు నుగ్గు అయిపోయారట. అంత చెయ్యది కింద పడింది. అయితే చెయ్యి తెగిపోయిన వాడు ఆగల. కుడి చేతితోటి చెట్లని బండరాల్ని పట్టుకుని వాటితో యుద్ధం మొదలు పెట్టాడు. వాడు సామాన్యుడు కాదు. వాడు ఒక పెద్ద మద్ది చెట్టును పట్టుకుని దాన్ని ఊపి పిగలించి దాంతో రాముడి మీదకి యుద్ధానికి వచ్చాడు. రాముడు గమనిస్తూనే ఉన్నారు కదా రామచంద్రమూర్తి. ఒక బంగారు బాణాన్ని తీసుకుని ఐంద్రాస్త్రంతో దాన్ని అనుసంధానించి ప్రయోగించాడు. ఈసారి వచ్చిన ఐంద్రాస్త్రం కుంభకర్ణుడి కుడి చేతిని కూడా ఖండించేసింది. అంటే ఇందాక ఎడం చేయి పోయింది, ఇప్పుడు కుడి చేయి కూడా పోయింది. రెండు చేతులు తెగిపోయిన వాడు వేగంగా పరిగెత్తుతూ రాముడి వైపు వచ్చేస్తున్నాడు. వాడు రావటం గమనించినటువంటి రామచంద్రమూర్తి రెండు అర్ధచంద్ర బాణాలు తీసుకుని వాటిని ప్రయోగించాడు. ఆ రెండు బాణాల్లో వాడి రెండు కాళ్ళు నరికేశాయి. కింద పడ్డాడు. ఉత్తరంగా పడ్డాడు. కాళ్ళు చేతులు కోల్పోయి కింద పడ్డాడు. పడ్డా కూడా వాడి రాక్షస శక్తి ఆగటంలా. వాడు అక్కడి నుంచి పాకుతూ తొల్లుతూ ముందుకొచ్చేస్తున్నాడు. పెద్ద నోరు ఉంది వాడిది. ఆ నోరు తెరిచి అందిన మేర వానరుల్ని మింగేస్తున్నాడు వాడు. చూడండి ఎలా ఉన్నాడు వాడు. అలా మీదకొస్తున్న కుంభకర్ణుడికి
సరిగ్గా నోరు తెరిచి వాడు అందరినీ మింగుతున్నాడు కదా, రాముడు వరుసగా బాణం తర్వాత బాణం ఒక బాణాల గుంపుని సంధించి వాడి మీద ప్రయోగించాడు. అవన్నీ వేగంగా వెళ్ళి అతని నోట్లో దూరిపోయి నోటిని కదపలేకుండా చేసేసాయి అతను. అంటే మాట్లాడటానికి కానీ గర్జించడానికి ఇంక దేనికి అవకాశం లేకుండా మొత్తం నోటి నిండా బాణాలే. అప్పుడు మరొకసారి ఐంద్రాస్త్రాన్ని తీసి ప్రయోగించారు. ఆ ఐంద్రాస్త్ర ప్రయోగంతో కుంభకర్ణుడి యొక్క శిరస్సు తెగి అవతలపడింది. ఆ రామచంద్రమూర్తి చేతిలో కుంభకర్ణుడు హతమైపోయాడు. ఎప్పుడైతే అలా శిరస్సుని ఖండించాడో రామచంద్రుడు, ఆ కుంభకర్ణుడి శిరస్సు వేగంగా గాల్లో వెళ్తూ లంకా నగరంలోకి ప్రవేశించింది. ప్రవేశించి ఆ రాజవీధుల్లో ఉన్న భవనాల శిఖరాలని దెబ్బతీస్తూ వెళ్ళి రావణాసురుడి భవనం ముందు పడింది. అలా కొట్టాడు రాముడు. రామబాణం సామాన్యమా? కొట్ట ఈ తల వెళ్ళి అక్కడ పడింది. ఆ భవనాలని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళి రావణాసురుడి భవనం ముందు పడింది. చూస్తున్నటువంటి ఆకాశంలో ఉన్న దేవతలు, మహర్షులు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. అద్భుతమైనటువంటి కుంభకర్ణుడి వధ రామచంద్రమూర్తిలో చేతిలో కథ ముగిసిపోయింది. వచ్చిన ఇద్దరిలో ఒకరిని పూర్తి చేసేశాడు. మొత్తం మనం కథ గుర్తు తెచ్చుకుంటే జయ విజయుల్లో ఒకడు కదా వీడు కుంభకర్ణుడు. వీడి పని పూర్తి అయిపోయింది. ఇంకా రెండో వాడి మిగులు ఉన్నాడు. వాడి పని కూడా చివరికి రామచంద్రమూర్తి పూర్తి చేస్తాడు. కుంభకర్ణుడి చేతిలో కుంభకర్ణుడికి మరణం విషయం పూర్తయిపోయింది. ఇది విన్నాడు రావణాసురుడు. నిశ్చేష్టుడైపోయి నేల మీద కూలిపోయాడు. లోపల నుంచి దుఃఖం పొంగుకొచ్చేస్తోంది. కళ్ళ ముందు కనబడుతోంది కుంభకర్ణుడి యొక్క శిరస్సు. అప్పుడు వాడు మాట్లాడుతున్న మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి. వాడు అన్నాడు, ఎంత పని జరిగిందయా, ఇంకా నాకు జీవితం మీదే ఆశ లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నాకు లంకానగరంతో పని ఉంది, సీతమ్మతో పని ఉంది. కుంభకర్ణుడు లేకపోతే నాకు ఈ జీవితం మీదే ఇష్టం పోతుంది. ముగ్గురు అన్నదమ్ములం. ఒకడు చనిపోయి పడున్నాడు. రెండో వాడిని చేతులారా దూరం చేసుకున్నాను. అతడు చెప్పిన మంచి మాటల్ని పెడచెవిన పెట్టాడు. ఇవన్నీ వాడు అనుకుంటాడు. మార్చి రాశారండి ఇలాగే. అన్ని విధాలా నాకు నష్టం జరిగింది. ఇక్కడ దాకా బాగా ఆలోచించాడా? ఇప్పుడు అంటాడు, నాకు ఇంతటి నష్టాన్ని కలిగించిన రాముణ్ణి వదిలిపెట్టను, నాశనం చేసి తీరుతాను. ఇది వాడు చెప్పించేవాడు మాట. అంటే కళ్ళ ముందు ఇంత కనిపించినా, ఇంత నాశనం జరిగినా బుద్ధి మారటం లేదు. పడి చెప్పాడుగా ముందు, స్వభావో దురతిక్రమ, స్వభావాన్ని దాటలేము. అదే చూపిస్తున్నాడు. ఇంత జరిగాక కూడా సీతమ్మను అప్పు చెప్తాను ఆ మాట రావటంలా వాడి నోట్లోంచి. ఇంకా రాముణ్ణి నాశనం చేయగలను అనుకుంటున్నాడు. ఇది స్వభావంతో వచ్చిన సమస్య. దీన్ని గుర్తించమని రామాయణం చెప్తోంది. మనదైన స్వభావం ఎలా ఉంటుందో మనకి తెలియాలి కదా, దాన్ని దాటే ప్రయత్నం ఏదో చేయాలి కదా. సహజంగా నేను ఇలాంటి వాడిని అని నాకే ఎరుక లేకపోతే ఇగో ఇలాంటి ప్రమాదమే వస్తుంది. జరిగినదంతా చూసిన వాడు ఏమనుకోవాలి, ఏమనుకుంటున్నాడు, ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. కొంచెం సేపటికి తేరుకుని తన కొడుకుల్ని పిలిచాడు. వాడు త్రిశిరుడు, నరాంతకుడు, ఇవన్నీ వాళ్ళ పేర్లు. ఆ కొడుకు రావణాసురుడి కొడుకుల పేర్లు వాళ్ళని పిలిచాడు. మీరంతా వాళ్ళని యుద్ధానికి పంపించాడు. అంటే గమనిస్తే తను వెళ్ళిపోయే ముందు ఒక్కొక్కరినే పంపించి పూర్తి చేస్తున్నాడా రావణాసురుడు అనిపిస్తుంది మనకి. లేకపోతే ఇంత జరిగాక కొడుకుల్ని కాపాడుకోవాలి కదా, ఆ తెలివి లేదు. కొడుకులు ఇద్దరిని వెళ్ళమన్నాడు. వాళ్ళు బయలుదేరారు. త్రిశూరుడు, నరాంతకుడు బయలుదేరారు. వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఒకేసారి యుద్ధరంగంలోకి వచ్చారు. రావటమే అంగదుడి మీద దాడి చేశారు వాళ్ళు. ఇలా అందరూ కలిసి ఒక్కసారి అంగదుడి మీద పట్టాన్ని గమనించాల్సిన వాడు గమనించేశాడు హనుమస్వామి. ఆయన చూసేశాడు. ఆయన కూడా ముందుకు వచ్చారు. యుద్ధం మొదలైంది.
అంగదుడికి నరాంతకుడికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. వాడు బ్రహ్మాండమైన యుద్ధం చేశాడు అంగదుడితోటి. నరాంతకుడు ఓ శూలాన్ని వేశాడు. అది అంగదుడికి తగిలింది కానీ ఏమీ జరగల, ఆయనకి ఏమవలా. వజ్రాలు లాంటి పిడికిల్ని పెట్టి కోటాడు. నరాంతకుడు ఆ దెబ్బకి పూర్తి అయిపోయాడు. వాడిని పూర్తి చేశారు. ఈలోగా హనుమ అక్కడ దేవాంతకుడు అన్న వాడు ఇంకో కొడుకు వాడు, వాడితో యుద్ధం జరిగింది. తన పిడికిలతో తల మీద ఒక దెబ్బ కొట్టేటప్పటికి వాడి పని పూర్తి అయిపోయింది. ఇద్దరు కొడుకులు అక్కడికి పూర్తి అయిపోయారు. ఒకడు అంగదుడి చేతిలో, ఒకడు హనుమంతుడి చేతిలో పూర్తి అయిపోయారు. రావణాసుడు ఇద్దరు కొడుకులు. ఇంకా మూడో వాడు ఉన్నాడు. వాడి పేరు త్రిశిరుడు. అంటే 3 శిరస్సులు ఉన్నాయి వాడి పేరులోనే ఆ అర్థం తెలుస్తోంది. పేరుకు తగ్గట్టుగా 3 శిరస్సులు ఉన్నాయి వాడికి. ఆ 3 తలలతోటి వాడు మహా ఆర్భాటంగా హనుమంతుడి వైపు వచ్చాడు. యుద్ధం చేద్దాం. అప్పటికే యుద్ధం చేసి పక్కకి తిరిగేటప్పటికి వీడి మీదకి వస్తున్నాడు. వాడిని దగ్గర దాకా రానిచ్చి ఆ 3 శిరస్సుల్ని ఒకేసారి చేత్తో పట్టుకుని నడిపేశారు హనుమ. అంతే ఆ దెబ్బకు మరణించాడు త్రిశూరుడు. వాడి పని కూడా పూర్తయిపోయింది. ఇంక తర్వాత వచ్చిన వాడు మహాపార్శ్వుడు. మీకు గుర్తుంటే ఈ పేరు, వీడు రావణాసురుడికి చాలా అనుచితమైనటువంటి ఒక సలహా ఇచ్చాడు. మీకు గుర్తుంటే ఉంటుంది. వాడు యుద్ధానికి వచ్చాడు. వాడిని వృషభుడు అనేటువంటి ఒక వానర వీరుడు ఉన్నాడు, ఒక సేనా నాయకులతో. అతని చేతిలో వాడు కూడా చచ్చిపోయాడు. అయిపోయింది. ఇప్పుడు తర్వాత జరిగినటువంటి పెద్ద యుద్ధం అతికాయుడు అన్న ఒక రాక్షసుడితోటి. వాడు సామాన్యుడు కాదు. వీడు కూడా రావణాసురుడి కొడుకే. అయితే వీడు తపస్సంపన్నుడు. ఈ విషయాలన్నీ వినేటప్పుడు తపస్సులు చేసినా కూడా స్వభావాలు మారని స్థితి ఉంది. గురుగారు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట చెప్తూ ఉండేవారు. గతంలో కూడా ఒకసారి మీకు మనవి చేశాను. మనం అనేక పూజలు చేసుకుంటూ ఉంటాము, చాలా తీవ్రంగా చేస్తాము. లలితా సహస్రనామం రోజుకి 10 సార్లు చొప్పున 45 రోజులు చేస్తాను ఇలా అంటూ ఉంటాము. ఇవన్నీ కూడా ఇలాంటివేగా రాక్షసులు చేసిన తపస్సులు కూడా. అగ్ని మధ్య నిలబడి, ఒంటికాలి మీద నిలబడి, శిరస్సును కోసి అగ్నిలో వేసి ఇలా చేశారుగా రాక్షసులు. అంటే తీవ్రమైన తపస్సు చేస్తే ఆ తపస్సుల వల్ల ఏం జరిగింది? వారిలో ఉన్న దుర్గుణాలు బలపడ్డాయి. జాగ్రత్త సుమా అని చెప్తున్నారు పెద్దలు. ఊరికి నేనేదో ఖడ్గమాల చేస్తాను, లలితా సహస్రం చేస్తాను, ఇంకోటేదో మంత్రం చేస్తానంటే మన స్వభావాల్ని, మన గుణాల్ని, మన సంస్కారాల్ని వాటి మీద దృష్టి పెట్టి దిద్దుకోకపోతే అవి బలపడతాయి. రాక్షసుల కథ అదే. కాబట్టి తపస్సులు చేస్తే కేవలం వాటి మీదే దృష్టి పెట్టి స్వభావాన్ని, మన యొక్క ధర్మం పట్ల మనకున్న ఆ నిష్టని పెంచుకోకపోతే రాక్షసులకి మనకి తేడా ఉండదు. రామాయణం చెప్తున్న ప్రధానమైన సందేశం ఇదే. ఈ అతికాయుడు అన్నవాడు వచ్చాడు. వాడు ఇప్పుడు చెప్పగా రావణాసుడు కొడుకువాడు. వాడికి బ్రహ్మదేవుడు వరాలు ఉన్నాయి, సామాన్యుడు కాదు. వాడు ఏం చేశాడు? చెంతగా రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. రావణుడి మీదకి వెళ్ళిపోతుంటే చూశారు లక్ష్మణస్వామి. ఆయన మధ్యలో అడ్డుపడ్డారు. బ్రహ్మాండమైన యుద్ధం లక్ష్మణుడికి అతికాయుడికి మధ్య జరిగింది. లక్ష్మణుడు చూడగానే వాడు కోపంతో సూర్యాస్త్రాన్ని ప్రయోగించాడు. సూర్యాస్త్రం సామాన్యమైంది కాదు, వెలుగులు చిమ్ముతూ వచ్చేస్తోంది. దాని మీదకి ఆగ్నేయాస్త్రంతో ప్రయోగం చేసి దాన్ని భగ్నం చేశారు లక్ష్మణస్వామి. ఈసారి వీడు వేసింది ఐషికాస్త్రము అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఐంద్రాస్త్రంతో దానికి సమాధానం చెప్పారు లక్ష్మణస్వామి. వీడికి ఉక్రోషం వచ్చి యామ్యాస్త్రం అనేది ఒకటేసాడు. వాడు మహాభయంకరమైన యామ్యాస్త్రానికి లక్ష్మణుడు వాయువ్యాస్త్రంతో సమాధానం చెప్పాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు సందేహం వస్తుంది, ఎందుకంటే ఇంత వివరంగా ఈ అస్త్రాల గురించి చెప్పుకోవడం, యుద్ధంలో సన్నివేశాలు, ఈ బాణం వేశాడు, ఆ బాణం వేశాడు, ఆ అస్త్రం, ఇవన్నీ ఎందుకు మనకి? ఏదో వీడు వాడిని కొట్టాడంటే అయిపోయింది కదా అంటే, ఈ యుద్ధంలోని సన్నివేశాలను చెప్పేటప్పుడు వాటి వెనకాల కొన్ని రహస్యాలు ఉంటాయి. అందరూ చెప్పిన మాట ఇది. అదే చెప్తున్నాను మీకు. అస్త్రాలు అంటే మంత్రాలు. ఇది మనం అనుకున్నాం కూడా కదా. అస్త్రం అంటే మంత్రశక్తి. మంత్రం అంటే దానికి ఒక ఉపాస్య దైవం ఉంటారు. వాటి సంఖ్యలు, పేర్లు మనం చెప్పుకోవటం ద్వారా, అలాగే
ఫలానా రాక్షసుడు సంహరించబడ్డాడు అని తెలుసుకోవటం ద్వారా ఒక గొప్ప యజ్ఞాన్ని చేసిన ఫలితాన్ని మనం పొందుతాము అని పెద్దలు చెప్తున్నారు. మీకు అర్థమైంది కదా? అందుకోసం ఇంత వివరంగా చెప్పుకోవటం. ఇది విన్నా చెప్పుకున్నా కూడా ఒక యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఇది పెద్దల మాట. నిజానికి రామాయణంలో యుద్ధకాండే చాలా పెద్ద కాండ. యుద్ధకాండలో ప్రధాన భాగం అంతా యుద్ధ వివరణే. సర్గలు యుద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఇది అతికాయుడికి లక్ష్మణుడికి జరిగిన యుద్ధం అంతటి వివరంగా విశేషంగా చెప్పారు. వాల్మీకి లాంటి మహర్షి ఎలా ఎందుకు చెప్పారు అంటే ఇందాక చెప్పిన ఫలితం మనందరికీ దక్కాలి అని. రామాయణం చదువుకుంటే చెప్పాను కదా, మనం మొట్టమొదటి అనుకున్నాంగా, లెట్ దేర్ బి రామాయణ, బర్న్ ఆల్ ది లైబ్రరీస్ ఇన్ ది వరల్డ్. వెస్టర్నర్ చెప్పాడు రామాయణం చాలు మనకి అంటే ఇది ఇవ్వలేని ప్రయోజనం లేదు. ఈ ఒక్కటి జాగ్రత్తగా శ్రద్ధగా పట్టుకుంటే రామాయణాన్ని పట్టుకు తరించిపోవచ్చు. ఇటు ఇహలోకాలకు సంబంధించిన అన్ని కోరికలు తీర్చగలదు, పారమార్థికమైన ప్రయోజనాన్ని కూడా మనకు అందివ్వగలదు. అటువంటి రామాయణాన్ని మనకి మహర్షి అందించారు కాబట్టే వాల్మీకి ముని పొంగవం ఆయన నమస్కారం చేసుకుంటున్నాం మనం. కాబట్టి మొత్తం యుద్ధం అంతా ఎలాగో మనం చెప్పుకోవటం లేదు, కానీ ప్రధానమైన వీరులు, ప్రధానమైన రాక్షసులు, వీరి మధ్య జరిగిన యుద్ధము, దానికి సంబంధించిన వివరాలు చెప్పుకోవటంలో మనకి కూడా ఆ ఫలితం దక్కాలి అన్నది మనకు ఉండేటువంటి ఒక చిన్న ఆశ. ఇక్కడ అతికాయుడితోటి లక్ష్మణుడు యుద్ధం చేస్తూ ఉంటే వాయుదేవుడు వచ్చాట అక్కడికి. వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడికి చెవిలో ఒక మాట చెప్పాట. ఏం చెప్పాడు? నాయనా, ఈ అతికాయుడు బ్రహ్మదేవుడి యొక్క వరాన్ని పొందినవాడు. ఆ వరం వల్ల వాడికి ఒక కవచం వచ్చింది. ఆ కవచాన్ని దెబ్బతీస్తే తప్ప వాడికి మరణం లేదు. ఆ కవచాన్ని వాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పొందాడు కాబట్టి బ్రహ్మాస్త్రం ఒక్కటే ఆ కవచాన్ని దెబ్బతీయగలదు. కాబట్టి దాన్ని ప్రయోగించు అని సలహా ఎవరు చెప్పారు? వాయుదేవుడు చెప్పాడు. వాయుదేవుడు ఎందుకు వచ్చి చెప్పాడన్న ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి దీనికి పెద్దల అద్భుతమైన వివరణ చెప్పారు. ఇంతకు ముందు లక్ష్మణుడు యామ్యాస్త్రాన్ని వాడు ప్రయోగించినప్పుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడని మనం చెప్పుకున్నాం కదా. అస్త్ర ప్రయోగం అంటే ఏమిటి? అస్త్రం అంటే మంత్రం అనుకున్నప్పుడు ఆ మంత్రాధిష్టాన దైవాన్ని అక్కడ ధ్యానం చేశాడు, తలుచుకున్నాడు. అంతకు ముందు దాన్ని ఉపాసన చేసి ఉండటము, ఇప్పుడు దాన్ని స్మరించటం వల్ల ఆ మంత్ర అధిష్టాన దైవమైనటువంటి వాయువు సంతోషించి ఆయన వచ్చి చెప్పాడు. కాబట్టి మనం ఒక ఉపాసన చేసుకున్నామంటే ఇవి చేశాను ఈ ఫలితం అన్నట్టుగా ఉండదు. చెయ్యవలసింది నిష్టగా శ్రద్ధగా నువ్వు చేస్తే నీకు అందవలసిన సాయం అందుతూనే ఉంటుంది. ఇప్పుడు వాయువ్యాస్త్రం వేయమని చెప్పలా ఆయన. నా అస్త్రం వీడి మీద పనిచేయదయ్యా, నీ మీద ప్రీతితో చెప్తున్నాను, నువ్వు బ్రహ్మాస్త్రం ప్రయోగించని చెప్పాడు. దేవతలు అలా ఉంటారు. వాళ్ళకి నన్ను పూజిస్తే నేను ఇస్తాను, నన్ను పూజించకపోతే ఈ స్వభావం కాదుగా. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటే దేవతల పట్ల మనకు ప్రత్యేకమైనటువంటి అవగాహన కలగాలి అన్నది మన కోరికే. అంటే ఉపాసన వల్ల దక్కే లాభాలు ఇలా ఉంటాయి అని చెప్తున్నారు. ఎప్పుడైతే లక్ష్మణుడు బాణం తీసి ఈ వాయుదేవుడు వచ్చి చెప్పిన విషయం విన్నాడు కాబట్టి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని అనుసంధానం చేసి ప్రయోగించాడు. వెళ్ళింది, తగిలింది బాణమైన దాని వెనకాల అస్త్రశక్తి ఉంది, అంటే మంత్రశక్తి. అలా వెళ్ళిన బ్రహ్మాస్త్రం అతికాయుడి శిరస్సుని ఖండించింది. దాంతో ఒక పర్వత శిఖరం కూలిపోయినట్టుగా వాడి నేలపై అలమై పడిపోయింది. అతికాయుడు కూడా మరణించాడన్న వార్త రావణాసుడికి చేరింది. మీరు చూడండి, వాడికి ఎంత దురదృష్టవంతుడు. కళ్ళెదురకుండా మొత్తం తమ్ముళ్ళు పోయారు, కొడుకులు పోయారు, అన్నీ వాడి పరిస్థితి. ఆశ్చర్యపోయాడు. వెంటనే తన వద్దన్న ముందు వీరులందరినీ పిలిచి లంకా నగరానికి ముందు రక్షణ వ్యవస్థ పటిష్టం చేయండి అని చెప్పాడు. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది, ఎప్పుడైతే ఇక్కడి నుంచి పంపించడానికి తన దగ్గర వీరులు తగ్గిపోయారో అటు వాళ్ళ వీళ్ళు ఊరుకునే ఉండగా లంకా నగరంలోకి ప్రవేశించారు. అర్థమైంది. నగర రక్షణని జాగ్రత్తగా చూసుకోమని తన వాళ్ళకి చెప్పి తన మందిరంలో తాను వెళ్ళిపోయాడు. అప్పుడు అతని దగ్గరికి వచ్చాడు ఇంద్రజిత్తు.
తండ్రి కూర్చున్నాడు. ఆయన మనసులో ఉన్న దుఃఖం ఏమిటో కనిపెట్టాడు. అంతే, సహజంగా దుఃఖమేగా ఉంటుంది. మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంద్రజిత్తు తండ్రితో చెప్తున్నాడు. గతంలో తాను చేసిన యుద్ధాలు, వాటిలో సాధించిన విజయాలు, ఇవన్నీ ఒక్కొక్కటి ఏకరవ పెడుతున్నాడు. అలా చెప్పి తండ్రికి ధైర్యం చెప్పి, ఈసారి నేనే స్వయంగా యుద్ధానికి వెళ్తాను, నువ్వేం సరే పడద్దు, వాళ్ళని పూర్తి చేస్తాను అని చెప్పి వాడు యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రజిత్తు చేసినటువంటి యుద్ధాన్ని మళ్ళీ మహర్షి అద్భుతంగా వర్ణించి చెప్పారు. అనేక శస్త్రాలు ప్రయోగించాడు. వేల కొద్దీ, లక్షల కొద్దీ వానర వీళ్ళని చంపేశాడు. వాడితో గొడవ తెలుసుగా మనకి ప్రతిసారి వాడు అదృశ్య రూపంలో యుద్ధం చేస్తాడు. అది వాడితో వచ్చిన సమస్య. ఎక్కడున్నాడో కనబట్టు బాణాలు వచ్చి పడిపోతూ ఉంటాయి. అతని ముందు నిలవలేకపోతున్నారు వానర వీరులు. ఈ యుద్ధం చేస్తుంటే ఇంద్రజిత్తు ఒక అస్త్రాన్ని తీసి దాన్ని మంత్రించటాన్ని చూశారు రామచంద్రమూర్తి. తమ్ముడికి చెప్తున్నారు. లక్ష్మణ్ని పిలిచి, లక్ష్మణ, అదిగో వాడు ఒక అస్త్రాన్ని తీసి ప్రయోగించబోతున్నాడు. వాడు ప్రయోగించబోతున్నది బ్రహ్మాస్త్రాన్ని. ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తున్న వీడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆయన వద్ద నుంచి స్వయంగా అస్త్రాన్ని పొందాడు. ఆ బ్రహ్మాస్త్రానికి అధిష్టాన దైవమైన బ్రహ్మగారే ఇచ్చాడు ఆయనకి. కాబట్టి మనం కూడా దాన్ని గౌరవించాలి, దాన్ని అంగీకరించాల్సి వస్తుంది మనం. అది ఇప్పుడు మనం దాని ప్రభావాన్ని మనందరి మీద చూపిస్తుంది. మనం కూడా స్పృహ కోల్పోయిన వారి వలె ఉండిపోవాలి. ఇది రామచంద్రమూర్తి చెప్పినటువంటి అంశం. ఆయన చెప్తున్నాడు, ఈలోగా వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. వాడి తపశ్శక్తి, బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ బ్రహ్మాస్త్రం అగ్ని వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా వచ్చేసిందంటే ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే యుద్ధ రంగంలో ఉన్న వానర వీరులందరూ ఇంచుమించుగా అందరూ మూర్చిపోయారో ప్రాణాలైపోయాయో పడిపోయారు, అందరూ పడిపోయారు. అలాగే రామలక్ష్మణులు కూడా ఇద్దరు నేల మీద వారిపోయారు. అప్పుడు వచ్చాడు విభీషణ్. అంటే ఇంతమంది మీద ప్రభావం చూపించినటువంటి బ్రహ్మాస్త్రము విభీషణ్ణి ఏమి చేయలా. ఆయన దానికి తట్టుకుని నిలబడ్డాడనేగా అర్థం. ఎందుకంటే దీని కథ మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఉత్తరాఖండలో ఈ కథ వివరంగా వస్తుంది. ఈ అన్నదమ్ముల ముగ్గురు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఈ ముగ్గురు బ్రహ్మ గురించి తపస్సు చేసుకున్నప్పుడు రావణాసురుడు, కుంభకర్ణుడు ఏవో కొన్ని వరాలు అడిగి పొందారు. గుర్తుంది కదా మీకు, ఆ కథ కొంత మనం చెప్పుకున్నాం. అయితే విభీషణుడు కేవలం చిత్తశుద్ధి కోసమే తపస్సు చేశాడు. ఆయన ఏం వరం అడగల. ఆయన చేసిన తపస్సుకు సంతోషించి బ్రహ్మగారు అనేక వరాలు ఇచ్చారు. స్వయంగా బ్రహ్మగారు ఇచ్చిన వరాల చేత అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాలు కూడా విభీషణుడి దగ్గర వచ్చాయి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మాస్త్రం విభీషణుని ఏమి చేయాల. యుద్ధరంగంలోకి వచ్చాడు. చూస్తే అందరూ పడిపోయినారు. జీవించి ఉండి కనిపించిన వాడు ఒక్కడున్నాడు. ఆయన తప్ప ఇంక ఎవరు లేచి నిలబడటం కానీ జీవించి ఉన్నట్టు కానీ కనిపించలా. ఆ ఒక్కడే హనుమస్వామి. హనుమంతుడు తప్ప యుద్ధ రంగంలో జీవించున్నవాడు ఎవడూ కనిపించలేదు ఆయనకి. అందరూ మరణించినట్టుగా నిలబడిపోయినారు. ఎవరున్నారో ఎవరి కింద ఏమీ తెలియడం లేదు. అప్పటికే కొంత సాయంత్రం అయింది, చీకటి పడుతోంది. కాబట్టి హనుమంతుడు, విభీషణుడు ఇద్దరు చేతిలో కాగడా పట్టుకుని ఆ రాత్రి వేళ యుద్ధ రంగంలో జీవించి ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా అని ఆ వానరుల మధ్య వెతుక్కుంటూ వెళ్తున్నారు. అక్కడ సుమారుగా 67 కోట్ల మంది వానరులు, 67 కోట్ల మంది వానరులు బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల మరణించారని రామాయణంలో చెప్పారు మనకి. అందరూ పడిపోయినారు. అలా చనిపోయి పడున్న వారి మధ్య నుంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నారు విభీషణుడు, హనుమస్వామి.
వెళుతుంటే వాడికి ఒక మూలుగు వినబడింది. గబగబా దగ్గరికి వెళ్ళి చూశాడు. జాంబవంతుడు పడున్నాడు అక్కడ. జాంబవంతుడు పడున్నాడు. నిజానికి అతన్ని కూడా బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేకపోయింది. కానీ వయస్సు పెద్దది అవటం వల్ల నిలబడలేక నేలబడిపోయాడు ఆయన. అలా తీవ్రంగా గాయపడ్డాడు. వెళ్ళారు, తన దగ్గరికి వెళ్ళారు వీళ్ళిద్దరూ. బాగా గాయపడున్నాడు జాంబవంతుడు. కళ్ళు కూడా తెరవలేని స్థితి ఉంది. అలా ఉన్నాడు, కళ్ళు మూసుకు అలా పడున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి విభీషణుడు అతను తట్టి లేపాడు. జాంబవంతుడు ఇతను పిలిచేటప్పటికి ఇతను గొంతు విని, నాయన విభీషణుడువా, నేను ఇప్పుడు ఎవరిని చూడగలిగే స్థితిలో కూడా లేదు అంటూ, పుణ్యాత్ముడు మహావీరుడు ఆయన హనుమంతుడు జీవించే ఉన్నాడా, ఈ ఒక్కటి చెప్పు అని అడిగాడు. ఈ ప్రశ్న విని విభీషణుడు ఆశ్చర్యపోయాడు. అయితే తన ఆశ్చర్యాన్ని ఆయన ఏం దాచుకోలా, చెప్పేశాడు. మహావీరా, నువ్వు ముందు రామలక్ష్మణుల క్షేమం గురించి అడుగుతావని నేను అనుకున్నా. అటువంటిది హనుమంతుడి గురించి అడుగుతున్నావు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ కనీసం సుగ్రీవుడి గురించి అన్నా అడిగి ఉండొచ్చు కదా. అలాంటిది హనుమంతుడి గురించే ఎందుకు ప్రత్యేకంగా అడిగావు? పక్కన హనుమంత స్వామి ఉన్నారు కదా, ఆయన ఉన్న ఈయన ఆశ్చర్యం ఏంది ఈయన అడిగారు. అంత మనసులో కూడా చిన్నగా నవ్వి జాంబవంతుడు చెప్పాడు, విభీషణ, నీ ప్రశ్నకి సమాధానం చెప్తారు విను. మనలో హనుమంతుడు ఒక్కడు జీవించుంటే మిగతా వానర వీరులందరూ మరణించినా జీవించినట్లే. అలా కాక హనుమకే ప్రాణహాని కలిగితే మనందరం బతికున్నా మరణించినట్లే. ఈ మాట చెప్పాడు. ఏమనుకుంటావయ్యా, వాయుదేవుడంతటి శక్తి కలిగిన వాడు, అగ్నిదేవుడంతటి తేజస్సు ఆయనకి, మహావీరుడు. హనుమ జీవించి ఉన్నంత కాలం మనందరికీ క్షేమమే, కాబట్టి అతని క్షేమం గురించి అడిగాను అని చెప్పాడు. ఈ మాటలు పక్కన ఉన్న హనుమంతుడు వింటున్నాడు. ఆయనకు ఒకసారి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. తన మీద ఎంత నమ్మకం ఉందో అనుకున్నాడు. ముందుకొచ్చి చేతులు దోలించి తాత అని పిలిచాడు. జాంబవంతుడికి నమస్కరించాడు. హనుమ పిలిచిన తాత అన్న పిలుపుతో జాంబవంతుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వచ్చావా నాయనా దాదా అన్నాడు, దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వే వానరులందరినీ రక్షించాల్సిన వాడివి. ఇప్పుడు నీ భుజస్కంధాల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. వెంటనే నువ్వు పూనుకుని రంగంలోకి దిగాలి. ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు నువ్వు వెంటనే బయలుదేరి హిమాలయ పర్వత శిఖరాల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వృషభ పర్వతము, కైలాస పర్వతము అని 2 పర్వతాలు ఉన్నాయి. ఆ 2 పర్వత శిఖరాల మధ్య విశేషమైన కాంతితో ప్రకాశిస్తూ సర్వ ఔషధులతోటి నిండి ఉన్నటువంటి ఔషధి పర్వతం ఒకటి ఉంది. ఆ ఔషధి పర్వతం మీద ప్రత్యేకమైన ఔషధులు ఉన్నాయి. మృత సంజీవిని, విశల్యకరణి, సౌవర్ణ్యకరణి, సంధానకరణి, ఈ పేర్లతో ఉంటాయి అవి. ఆ ఔషధులు అక్కడ ఉన్నాయి. అవి నాకు ఎలా తెలుస్తుంది అంటావేమో, అవి ప్రత్యేకంగా కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి, కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా సేకరించి నువ్వు ఇక్కడికి తీసుకురావాలి. వాటి ప్రభావంతో ఇక్కడ మరణించి ఉన్న వానరులందరూ కూడా, దెబ్బతిన్నవారు మరణించి అందరూ తిరిగి జీవిస్తారు. నువ్వు వెళ్ళి తొందరగా రావాలి సుమా అని చెప్పాడు. ఎవరు? జాంబవంతుడు. ఈ యుద్ధం అంతా ఎక్కడ జరుగుతోంది? దక్షిణ భారతం చివరి వైపు కదా, లంకానగరం దగ్గర. హిమాలయాలు ఎక్కడున్నాయి? ఉత్తరం వైపు ఉన్నాయి భారతదేశానికి. ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఆకాశంలో ప్రయాణం చేసి వెళ్ళి వాటిని వెతికి తీసుకుని వెంటనే తిరిగి రావాలి. ఎంతటి మహత్కార్యం చూడండి అది. ఇందాక శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటడమే చాలా గొప్ప కార్యం అనుకున్నాం. ఇప్పుడు ఈయన ముందు పెట్టిన టాస్క్ చూసారా ఎంత ఉందో? ఇక్కడి నుంచి బయలుదేరే హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి, వాటిని వెతుక్కోవాలి, వాటిని సేకరించుకుని ఎంత దూరం తిరిగి తీసుకురావాలి.
ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు హనుమస్వామి. సిద్ధపడిపోయారు. చూసుకున్నారు ఎక్కడి నుంచి ఎగరాలా అని ఒకసారి చూసుకున్నారు. త్రికూట పర్వతం కనిపించింది. దాని మీదకి చేరారు. శరీరాన్ని ఒక్కసారి పెంచి బ్రహ్మాండమైన ఒక మహాగర్జన చేశారు. ఈయన చేసిన గర్జనకి లంకానగరంలో రాక్షసులందరూ భయకంపితులైపోయారట. అలా గర్జన చేసి రాముడికి నమస్కారం చేసుకున్నారు. రామాయ నమః అంతే అనుకుని ఒక్కసారి గాల్లోకి ఎగిరారు. మళ్ళీ మొదలైపోయింది ఒక మహాద్భుతమైనటువంటి ఆకాశ గమనం. పడిపోతున్నారు మహావేగంగా ఆకాశంలో. ఆకాశంలోంచి దేవతలందరూ చూస్తూ ఆయనకి నమస్కారం చేసుకుంటున్నారు. రుద్ర రూపం అది, సామాన్యుడా, భూమికి దిగిన శివావతారం. వెళుతున్నాడు, వాళ్ళందరూ నమస్కరించుకున్నారు. అలా వేగంగా ప్రయాణం చేసి 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 క్రమక్రమంగా హిమాలయ ప్రాంతాలకు చేరారు హనుమస్వామి. హిమాలయం ఆ మాట అంటేనే భారతీయులకు ఉన్న గౌరవం అంతా ఇంత కాదు. పేరు తలుచుకుంటే చాలు మనం నమస్కరిస్తాం కదండి. అటువంటి విశేషమైనటువంటి ముని ఆశ్రమాలు, తపోభూములు, వాటితో ఉన్నటువంటి హిమాలయ పర్వత శిఖరాల వైపు హనుమస్వామి వెళ్ళిపోయారు. ఇక్కడ వాల్మీకి 4 అందమైన శ్లోకాల్లో ఆ హిమాలయ పర్వతాల యొక్క, ఆ శిఖరాల యొక్క అందాన్ని, వైభవాన్ని అద్భుతంగా చెప్పారు. దేవతలు తిరిగాడే భూములవి. సాక్షాత్తు పరమశివుడు రుద్రుడు నివసించేటువంటి ప్రాంతం కైలాస పర్వతం. ఈ విశేషాలన్నీ అందులో చెప్పారు ఆయన. ఇలా ఆకాశంలో వెళుతూ వెళుతూ క్రమంగా హిమాలయ పర్వత శిఖరాల్లో మొట్టమొదట కైలాస పర్వతం కనిపించింది హనుమస్వామికి. 2 చేతులు దోయించి నమస్కరించుకున్నారు ఆయన. కొంచెం ముందుకెళ్ళేసరికి పక్కన ఉన్న వృషభ పర్వతం కూడా కనిపించింది. మెల్లగా వేగాన్ని తగ్గిస్తూ చూస్తూ వెళ్తున్నారు. ఆ 2 పర్వతాల మధ్య విశేషమైన కాంతితో నిండి ఉన్నటువంటి ఔషధీ పర్వతం కనిపించింది. చూశారు. చూడగానే క్రమక్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మెల్లగా కిందకి దిగారు హనుమస్వామి. అనేకమైన అద్భుతమైన ఔషధులతో ప్రకాశిస్తోంది ఆ పర్వతం అంతా. వెలిసిపోతోంది. దాన్ని చూశారు. చూసి వాటి మధ్య వాటికి ఒకసారి నమస్కారం చేసుకుని వాటి మధ్య తనకు కావలసిన వాటిని వెతుక్కొని రావటం కోసం మొదలుపెట్టారు. అప్పుడు ఒక చిత్రమైనటువంటి సన్నివేశం జరిగింది. అక్కడున్న ఆ ఔషధులు తమను ఎవరో గ్రహించటానికి వచ్చారు అని గుర్తించినట్టుగా తమని తాము కాపాడుకోవటం కోసం అన్నట్లు మాయమైపోయాయి, కనబడకుండా పోయాయి. హనుమ చూస్తూ ఉండగా మాయమైపోయాయి. ఏం కనిపించట్లాగా. ఆశ్చర్యపోయారు హనుమస్వామి. రామకార్యం కోసం వెళ్ళారు, తీరా చూస్తే అవి కనిపించట్లా, మాయమైపోయాయి. అయితే ఇక్కడ ఆలోచించుకోవటానికి కూడా ఆయన దగ్గర సమయం లేదు. ఎందుకంటే జాంబవంతుడు అప్పటికే చెప్పున్నాడు, వీలున్నంత తొందరగా రావాల్సిమా నువ్వు అన్నది. కాబట్టి ఇప్పుడు ఇవి ఏమయ్యాయి, వీటిలో ఈ 4 ఏవి, ఇటువంటి చర్చకు పోదలుచుకోలేదు బుద్ధిమంతుడైనటువంటి హనుమస్వామి. ఆయన శక్తి మనకు తెలుసుగా. ఇప్పుడు ఈ పర్వతం మీద ఔషధులు ఉన్నాయి, నాకు కనిపించాయి, ఫినిష్. ఈ పర్వతం మొత్తాన్ని తీసుకెళ్ళిపోతే అయిపోయిందిగా. అంతర్శక్తివంతుడు ఆయన. మొత్తం పర్వతాన్ని తీసుకెళ్ళిపోవడానికి నిశ్చయం చేసేసుకున్నాడు ఒక్క క్షణంలో. అది ఆయన శక్తి. తన చేతిని ఆ పర్వతం కింద ఉంచి మెల్లగా పర్వతాన్ని కలిపి పైకి లేపారు. హనుమ చేతిలో అంత పెద్ద పర్వతం కూడా చిన్న ఆటబొమ్మలా కనిపిస్తోంది. దాన్ని పైకెత్తారు. అంతే, పైకెత్తుకుని అదే వేగంతో గాల్లోకి తిరిగి వెనక్కి తిరిగి ప్రయాణం మొదలుపెట్టేశారు. చూస్తున్న దేవతలంతా ఆశ్చర్యచకితులై గమనిస్తున్నారు. వేగంగా వచ్చేస్తున్నాడు ఆయన. ఎట్లా ఉన్నాడని చెప్పారంటే మహర్షి, ఆకాశంలో సూర్యబింబం పక్కన మరొక సూర్యబింబం ఉందా అన్నట్టుగా ప్రకాశిస్తూ హనుమస్వామి చేతిలో పర్వతంతో వచ్చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని మనం ధ్యాన శ్లోకంలో ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. సంజీవ పర్వతోత్తార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. గుర్తొచ్చిందా మీకు? ఈ శ్లోకం గురించి వివరంగా మనం అర్థం చెప్పుకున్నాం. అటువంటి
మంత్ర మంత్రమూర్తి అక్కడ మనకి ఆకాశంలో కనిపిస్తున్నాడు. జ్ఞానమూర్తి ఆయన. అలా ఆకాశంలో వస్తున్నటువంటి హనుమ సంజీవ పర్వతాన్ని ఎత్తుకుని వేగంగా వచ్చేస్తున్నాడు. మొత్తం పర్వతాన్ని తీసుకొని చేరాడు అక్కడికి. సంజీవ పర్వతాన్ని తీసుకుని వానరులందరూ పడి ఉన్న దగ్గరికి క్రమక్రమంగా వచ్చేసరికి ఆ పర్వతం మీద నుంచి వస్తున్న గాలుల ప్రభావానికి, పర్వతం నుంచి గాలి వస్తుంటది కదా, ఆ గాలుల ప్రభావానికి యుద్ధ రంగంలో మరణించి పడి ఉన్నవారు, దెబ్బలతో పడి ఉన్నవారు అందరూ కూడా కేవలం ఆ వాయువులు తగలటం చేత, ఆ వాయువుల యొక్క ప్రభావం చేత లేచి కూర్చున్నారట. ఉదయమే నిద్రలోంచి లేచిన వారు ఎంత ఉత్తేజంతో ఉత్సాహంగా ఉంటారో అలా లేచి నిలబడ్డారు అని చెప్తున్నారు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి కూడా అప్పుడే మెలకు వచ్చినట్టుగా లేచి నిలబడ్డారు. వానర వీరులంతా జయ జయధ్వానాలు చేస్తున్నారు. హనుమకి, రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి. ఈ ఘోషంతా లంకలో ఉన్న రావణాసురుడికి, రాక్షసుడికి వినిపిస్తోంది. గుండెలు బేజారెత్తిపోతున్నాయి. ఏమిటి? కొత్త ఉత్సాహానికి కారణం ఏమిటి? ఇది వాళ్ళకు ఉన్నటువంటి సమస్య. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మరొక్కసారి చేసి చూపించారు హనుమంత్ స్వామి. రామాయణంలో హనుమంతుడి గురించి స్మరిస్తే చాలు, ఆయన్ని మనసులో భావిస్తే చాలు, ఉత్సాహశక్తి మనలో వెల్లుబుకుతుంది. జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైన శక్తి ఉత్సాహమే. ఈ విషయం గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అనిర్వేద శ్రేయోమూలం అనే శ్లోకం గురించి చెప్పుకున్నప్పుడు ఈ మాట మనం అనుకున్నాం. మనకి ఎప్పుడైతే మన శక్తి తగ్గిందనిపించినా, మనకి ఉండవలసినంత ఉత్సాహం లేదన్నా, కేవలం హనుమంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని తిరిగి పొందగలము. అది రామాయణం వల్ల మనకి లభించేటువంటి మరొక అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఇటువంటి మహాద్భుతమైన కార్యాన్ని చేసిన హనుమంత్ స్వామికి మరొకసారి మనందరం నమస్కరించుకుంటూ, ఆ తరువాత జరిగినటువంటి అనేక అందమైన అద్భుతమైన విషయాలున్నాయి. యుద్ధకాండలో అనేక రహస్యాలు, రమ్యమైన అంశాలు ఇంకా చాలా మహర్షి చెప్తూ వచ్చారు. వాటిని కూడా మరింత నిశ్చితంగా మనం పరిశీలన చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం మళ్ళీ ఆ విషయాలతో ప్రస్తావించుకుందామని చెప్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.